afternoon. Welcome to Lucky Chance. Gadwal Year Society సమర్పించు Lucky Chance కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు Gadwal Year Society వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న బ్యూటిఫుల్ సారీస్ తోటి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మరి ఆ సారీస్ ని గెలుచుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే వెంటనే నాకు కాల్ చేయండి. నాకు కాల్ చేయాల్సిన నెంబర్ 040223545423. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు తెలంగాణ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేసినా సరే వాళ్ళకి ఆ సారీ ఇచ్చేస్తానన్నమాట. సో క్వశ్చన్ ఒకసారి అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. తెలంగాణ సోదరా తెలుసుకో నీ బ్రతుకు, మోసపోతివో నీవు గోసపడతావు అంటూ ఆంధ్రతో విలీన సమయంలో హెచ్చరించిన కవి గాయకుడు ఎవరు? ఈ క్వశ్చన్ కి ఎవరు ఆన్సర్ చేసినా సరే వాళ్ళకి గద్వాల్ యూర్ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న బ్యూటిఫుల్ సారీ మీ సొంతం అవుతుంది. ఇప్పుడైతే మన షోలో ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే అండి, మీ పేరు చెప్తారా మరొకసారి? కాంచనమాల గారు. ఓకే, కాస్త గట్టిగా మాట్లాడరా? ఓకే ఓకే, మరి చూస్తూ ఉంటారా లక్కీ ఛాన్స్ ప్రోగ్రామ్ ని? చూస్తూ ఉంటానమ్మా. క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకుంటే జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా. అవును, కేవలం అట్లానే చూస్తాను. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా కాల్ కలిసింది. అవునా, హ్యాపీగా ఉంది. నీ పేరమ్మా? నా పేరు హరిణి అండి. హరిణియా? అవును. ఓకే, బాగుంది నీకు. థ్యాంక్ యూ. సరే, అయితే ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా మీరు? లేదమ్మా, తెలియలేదు. సరే, మరొకసారి అడుగుతాను, వినండి. ఓకేనా? ఓకే. తెలంగాణ సోదరా తెలుసుకో నీ బ్రతుకు, మోసపోతివో నీవు గోసపడతావు అంటూ ఆంధ్రతో విలీన సమయంలో హెచ్చరించిన కవి గాయకుడు ఎవరు అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలుసా? ఐడియా లేదు, కొంచెం క్లూ ఇయ్యమ్మా. కొంచెం క్లూ అంటే అప్పట్లో మన ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ గాయకుడు ఏం చేశారు అంటే క్యాబినెట్ లో మినిస్టర్ గా ఉన్నారు. వరంగల్ క్యాబినెట్ లో మినిస్టర్ గా వ్యవహరించారు. అవునా? అస్సలు గుర్తు రావట్లేదు. అస్సలు గుర్తు రావట్లేదా? ఓకే, కొంచెం ఫస్ట్ లెటర్ చెప్పమ్మా. ఫస్ట్ లెటర్ అలా కాదు, నేను మంచి క్లూ ఇచ్చాను, మీరు ఆలోచించండి. అంతకు మించిన క్లూ అయితే ఇవ్వలేను. మళ్ళీ ఒకసారి చెప్పు. సేమ్ థింగ్ అమ్మా. సేమ్ థింగ్ అంటే మనకి ఎన్టీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈయన వరంగల్లో క్యాబినెట్ మినిస్టర్ గా వ్యవహరించారు. అవునా? వరంగల్లో క్యాబినెట్ మినిస్టర్ గానా? రావట్లేదమ్మా ఐడియా. కొంచెం ఇస్తే ఒక్క ఫస్ట్ లెటర్ అయినా చెప్తే ట్రై చేస్తాను ప్లీజ్. ఫస్ట్ లెటర్ అంటే సరే, సా అని ఉంటుంది ఫస్ట్ లెటర్. సా. ఏమైంది, మీ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. చూడండి, ప్రయత్నించండి. 29 సెకండ్స్ 28 సెకండ్స్ మాత్రమే ఉంది. సరే పోనీయండి, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. 100% లవ్ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో తమన్నా పేరేంటి? హీరోయిన్ తమన్నా ఉంది కదా, తన పేరేంటి? మహాలక్ష్మి. మహాలక్ష్మి. సినిమాలు బాగా చూస్తారనుకుంటాను. సరే, మన తెలంగాణ రాష్ట్రం ఉంది కదా, తెలంగాణ రాష్ట్రానికి అధికారిక చెట్టు ఏది? అధికారిక చెట్టు, వృక్షం, చెట్టు. తంగేడు. వేప చెట్టు. కాదండి, ఇంకా 23 సెకండ్స్ ఉంది. తంగేడు చెట్టు అమ్మా? కాదు, మీరు ఆలోచించండి, ఈలోగా నేను శారీ చూపిస్తాను. కొంచెం చెప్పమ్మా, కొంచెం క్లూ ఇవ్వు. మొన్ననే విన్నారు కానీ దానికి క్లూ అంటూ ఏం లేదు, చాలా ఈజీ ఆన్సర్ అసలు. ఇంకా మనము ఇంకా చెప్పాలి అంటే మనము దసరా రోజు సాయంత్రం ఆ చెట్టుని దర్శించుకుంటాం అన్నమాట. జమ్మి చెట్టు, సెమి చెట్టు. జమ్మి చెట్టు. జమ్మి చెట్టు, సెమి చెట్టు. ఓకే, చూడండి శారీ చూడండి, బాగుందా? బాగుంది, గ్రే కలర్. మరి నచ్చిందా శారీ? బాగుందమ్మా. మరి నచ్చింది అన్నారు, బాగుంది అన్నారు, ఇప్పటికీ కూడా నేను ఇవ్వకపోతే నేను బాగుండదు అనమాట. సో మీరు 2 ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పి గద్వాల్ యూర్ సొసైటీ వాళ్ళు అందిస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీని మీ సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. చూశారు కదా, ఎంతో చక్కగా ఆన్సర్ చేసి గద్వాల్ యూర్ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న బ్యూటిఫుల్ శారీని తన సొంతం చేసుకున్నారు. మరి మీరు కూడా కాల్ చేసి చక్కగా ఏం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మాట్లాడుతూ చక్కగా గద్వాల్ యూర్ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న బ్యూటిఫుల్ శారీని మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికీ చెప్తున్నాను, ప్లీజ్ మీరు కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకుని మాట్లాడండి, అలాగే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మాట్లాడేయండి. సో నేను చెప్పాను, ఈరోజు తెలంగాణ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేసినా సరే వాళ్ళకి గద్వాల్ యూర్
సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేసిన బ్యూటిఫుల్ శారీని ఇచ్చేస్తాము అని. మరొక్కసారి ఆ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. తెలంగాణ సోదరా తెలుసుకో నీ బ్రతుకు, మోసపోతివో నీవు గోసపడతావు అంటూ ఆంధ్రతో విలీన సమయంలో హెచ్చరించిన కవి గాయకుడు ఎవరు? ఆ కవి గాయకుడు ఎవరో చెప్తే మీకు చక్కగా గద్వాల్ యువ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న బ్యూటిఫుల్ శారీ మీ సొంతం అయిపోతుంది. ఇప్పుడైతే మరోసారి మీకు చూపిస్తాను గద్వాల్ యువ సొసైటీ వాళ్ళది. చూడండి, చాలా బాగుంది కదా శారీ. బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ సూపర్గా ఉంది. సూపర్గా ఉంది శారీ. ఈ శారీని ఎవరు గెలుచుకుంటారో చూద్దాము. కానీ ప్లీజ్ మీరు కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి చక్కగా మాట్లాడండి. ఇప్పుడైతే మరొక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు జాయిసీ అండి. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, ఝాన్సీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జాయిసీ అండి, ఝాన్సీ గారు. ఓకే, జాయిసీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హైదరాబాద్ అండి. అవునా, అయితే చూస్తూ ఉంటారా లక్కీ ఛాన్స్ ప్రోగ్రామ్ని? చూస్తూ ఉంటానండి. మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా మీకు? ఒకసారి అడగరా క్వశ్చన్? ఒకసారి అడుగుతాను. సరే అడుగుతున్నాను. తెలంగాణ సోదరా తెలుసుకో నీ బ్రతుకు, మోసపోతివో నీవు గోసపడతావు అంటూ ఆంధ్రతో విలీన సమయంలో హెచ్చరించిన కవి గాయకుడు ఎవరు అనేది క్వశ్చన్. ఏమన్నా క్లూ ఇవ్వగలరా? క్లూ ఆల్రెడీ ఇచ్చేసాను నేను. ఓకే ఓకే, ఆ చెట్టు సాంబయ్య అండి? కాదండి. మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఓకే, లేదంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సాంబయ్య కాదండి? కాదండి. ఓకే, మీకు ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారు కదా? అవునండి. రాఘవేంద్రరావు గారి 100వ చిత్రం ఏది? గంగోత్రి అండి. గంగోత్రి. అదేంటండి అలా పట్టుమని చెప్పేశారు? అది కొంచెం బాగా గుర్తుండిపోయింది. బాగా గుర్తుండిపోయిందా? ఓకే, ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. ఓకే, నాగబాబు గారు ఉన్నారు కదా? మరి నాగబాబు గారికి కూతురుగా కాజల్ అగర్వాల్ నటించింది కదా, ఆ చిత్రం ఏది? చందమామ అండి. అయ్యా బాబోయ్, మీకు సినిమా నాలెడ్జ్ చాలా బాగుందండి. నిజంగా ఇలా అడగగానే తప్పమని చెప్పేశారు. నిజంగా మీరు 2 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. గద్వాల్ యువ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీని మీ సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఓకే, చూసారు కదా, కాలర్స్ చక్కగా కాల్ చేస్తున్నారు. కాల్ చేసి బ్యూటిఫుల్గా ఈజీగా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఈజీగా ఆన్సర్స్ చెప్పేస్తున్నారు. చక్కగా గద్వాల్ యువ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న బ్యూటిఫుల్ శారీస్ని వాళ్ళు సొంతం చేసేసుకుంటున్నారు. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ చేసేయండి. మంచిగా గద్వాల్ యువ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న బ్యూటిఫుల్ శారీస్ని మీ సొంతం చేసుకోండి. ఏం లేదు, చక్కగా కూల్గా మాట్లాడేయచ్చు. అయితే గద్వాల్ యువ సొసైటీ వాళ్ళ బ్రాంచెస్ మనకి కోటిలో అలాగే అమీర్పేటలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మీరు గద్వాల్ యువ సొసైటీకి వెళ్ళి ఆ బ్రాంచెస్ని విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ మీరు అక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ రోజు చెప్తూనే ఉన్నాను, చెప్పినప్పటికీ మీరు ఒక్కసారి ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది శారీస్ ఎంత బాగున్నాయో. నిజంగా నాణ్యత గల శారీస్ మనకి తక్కువ ధరలో దొరుకుతున్నాయి. మరి తక్కువ ధరలో మంచి శారీస్ దొరుకుతున్నాయంటే ఎందుకు చెప్పండి, మనం మిస్ చేసుకోం కదా. సో తప్పకుండా ఒకసారి మీరు వెళ్ళి చూడండి. మీరు ఇక్కడ చూస్తున్నప్పటికీ అక్కడికి వెళ్ళి చూస్తే అది డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, తెలంగాణ అమరవీరుల దినోత్సవం ఈరోజు. ఆ సందర్భంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేసినా సరే గద్వాల్ యువ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేసిన బ్యూటిఫుల్ శారీని మీకు ఇచ్చేస్తాను అని. మరి మరొకసారి నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు బాగా ఆలోచించి షో అయిపోయేలోపు మీరు ఎవరికి తెలిసినా సరే కాల్ చేసి చెప్తే గద్వాల్ యువ సొసైటీ వాళ్ళు అందించే బ్యూటిఫుల్ శారీ మీ సొంతం అయిపోతుంది. జనరల్గా కాల్ చేస్తే 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. కానీ ఈరోజు చక్కగా ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తే, అది క్వశ్చన్ ఎంత ముందుగా అడిగేస్తున్నాను. చక్కగా మీరు బాగా ఆలోచించి క్వశ్చన్కి కనుక ఆన్సర్ చెప్పేస్తే గద్వాల్ యువ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేసిన బ్యూటిఫుల్ శారీని మీ సొంతం చేసుకోవచ్చు. మరి మరొకసారి క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. ఓకే, ఆ క్వశ్చన్ అడిగబోయే ముందు ఆల్రెడీ నేను అడిగేశాను కదా, మరొకసారి రిపీట్ చేస్తాను. దానికన్నా ముందు కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ మాట్లాడదాం. హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శాంతకుమారి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. అవునా, బాగున్నారా అండి? బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, మరి విన్నారా? నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా? విన్నాను కానీ ఐడియా లేదు మేడం. అయ్యో, విన్నారు కానీ ఐడియా లేదా? సర్లేండి, ఆలోచించండి బాగా, పర్లేదు. ఇప్పుడైతే నేను వేరే క్వశ్చన్ అడుగుతున్నాను, ఓకేనా? ఓకే, ఈజీగానే అడుగుతున్నాను, చూస్తున్నారు కదా మీరు. మరి నేను ఈజీగానే అడుగుతున్నాను. సరే చూడండి, మిర్చి సినిమా ఉంది కదా, దేవుడి క్వశ్చన్లా ఉంటే సర్లేండి. ఓకే, ఏ అవతారంలో విష్ణుమూర్తి హిరణ్య కశపుడిని సంహరించాడు?
అయ్య బాబాయ్ నిజంగా నీకు దేవుళ్ళ ఎన్ని అడిగినా తప్పమని చెప్పేసేలాగా ఉన్నారు. ఓకే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. మగధీర చిత్రం ఉంది కదా, మరి ఆ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ పాత్ర పేరేంటి? మగధీర చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, ఆ ఫ్లాష్ బ్యాక్ లో తన క్యారెక్టర్ పేరేంటి? రామ్ చరణ్ హీరో కదా, అతని క్యారెక్టర్ పేరేంటి? క్యారెక్టర్ పేరా అది అసలు ఫస్ట్ లెటర్ చెప్పరా, గుర్తు రావట్లేదు ఇప్పుడు. అయ్యో బాబు ఈ రోజు ఏంటి అందరు నన్ను ఫస్ట్ లెటర్ చెప్పవా అంటారు. సరే సరే మీకోసం చెప్తున్నాను. ఫస్ట్ లెటర్ కా. కా 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 కా. ఏ మనం ఇలా కా కా అని అరుస్తుంటే కాకులు వచ్చేస్తాయేమో. కా. ఓ సారీ టైం అయిపోయింది. నేను అదే చెప్పాను కదా, మీరు కాల్ చేసినప్పుడు నాతో మాట్లాడినప్పటికీ మీరు టైమర్ చూస్తూ ఉండండి. ఎందుకంటే నేను క్వశ్చన్ అడగంగానే అక్కడ టైమర్ స్టార్ట్ అయిపోతుంది. మీరు టైమర్ లోపు ఆన్సర్ చెప్తే ఓకే, లేదంటే కాల్ కట్ అయిపోతుంది టైమర్ ఆగిపోగానే ఆటోమేటిక్గా. సో ప్లీజ్ మీరు కాల్ చేసినప్పుడు టెన్షన్ లేకుండా కూల్గా టీవీ వాల్యూమ్ పెట్టుకోకుండా మాట్లాడుతూ అలాగే టైమర్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఏం చక్కగా నాతో మాట్లాడేయచ్చు. నాతో మాట్లాడి నేను అడిగిన సింపుల్ క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేసేసి గద్వాల్ యూఎస్ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేసిన బ్యూటిఫుల్ శారీని మీ సొంతం చేసుకోవచ్చు. ఓకేనా? నేను చెప్పాను టీవీ వాల్యూమ్ లేకుండా టెన్షన్ లేకుండా టైమర్ని గమనిస్తూ నాతో మాట్లాడండి అని. ఈవేంటి ఇన్ని కండిషన్స్ పెడుతుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. నా బాధ అంతా ఏంటి అంటే కలవక కాల్ కలిస్తే మీరు టీవీ వాల్యూమ్ పెట్టేసుకున్నారు అనుకోండి, టీవీ వాల్యూమ్ వల్ల ఇట్లా ఇప్పుడు నాకు వినిపించక సరిగ్గా మీకు వినిపించకుండా లైన్ కట్ అయిపోతుంది డిస్టర్బెన్స్ వల్ల. అందుకనే టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోమంటున్నాను. ఓకేనా? సో ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని టెన్షన్ లేకుండా అని ఎందుకుంటున్నానంటే టెన్షన్తో మాట్లాడితే నేనేం అడుగుతున్నాను మీకు అర్థం కాదు, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అందుకే టెన్షన్ లేకుండా కూల్గా మాట్లాడండి అని అడుగుతున్నాను. టైమర్ ఎందుకు చూసుకోమంటున్నానంటే టైమర్ చూసుకోకపోతే మీరు టైమర్ తర్వాత మీరు ఆలోచించినా కూడా ఆ క్వశ్చన్కి టైమర్ తర్వాత ఆగిపోతుంది కాబట్టి నేను ఆ క్వశ్చన్ని కన్సిడర్ చేయలేను. అందుకని అలా చెప్పాను. సో ఇప్పుడైతే మరొక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ మాట్లాడదాం. హలో హలో హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు మాట్లాడుతున్నారు? అనుష అండి. అనుష ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి. హైదరాబాద్. అనుష ఏం చేస్తూ ఉంటారు? సెకండ్ ఇయర్ అండి. సెకండ్ ఇయర్ అంటే ఏ సెకండ్ ఇయర్? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయరా? ఓకే. మరి కాలేజ్కి వెళ్ళలేదా? ఎగ్జామ్స్ అయిపోయాయి అండి. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇంటర్ సెకండ్ ఇయర్. మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంజనీరింగ్ నెక్స్ట్ ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నా. ఓ ఆల్ ది బెస్ట్. మరి చెప్పు శారీని ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? మా మమ్మీకి ప్రెజెంట్ చేయాలనుకుంటున్నా. మమ్మీకి ప్రెజెంట్ చేయాలనుకుంటున్నావా? సరే అయితే ఇంతకుముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను, విన్నావా? విన్నానండి. మరి తెలుసా ఆన్సర్? ఏదో గెస్. పర్లేదు గెస్ అయినా సరే చెప్పండి. అనుష టీవీ చూస్తూ మాట్లాడొద్దమ్మా, లైన్ కట్ అయిపోతుంది. తెలియదండి. నెక్స్ట్ క్వశ్చన్ తెలీదా? నెక్స్ట్ క్వశ్చన్ అడగాల. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, గుర్తుందా డైలాగు? గుర్తుందండి. ఈ డైలాగు జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో అంటాడు? ఇంకో నా వాయిస్ నాకు మంచి వినిపిస్తుంది తెలుసా, నువ్వు టీవీ వాల్యూమ్ అంతా పెట్టి మాట్లాడుతున్నావు. అయ్యో కాదు నిజంగా. సో ఇంకా 20 సెకండ్స్ మాత్రమే ఉంది. ఫాస్ట్. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా అని జూనియర్ ఎన్టీఆర్ ఏ మూవీలో డైలాగ్ అంటాడు? ఆదియా? ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే అండి. ఏప్రిల్ 6న ఏ తెలంగాణ వాదిపై దాడి జరిగింది? టైం అయిపోయింది. హలో అనుష. ఫాస్ట్. ఏప్రిల్ 6న ఏ తెలంగాణ న్యాయవాదిపై దాడి జరిగింది అనేది నీ క్వశ్చన్. నువ్వు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోవాలి. నీ టైం కూడా అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పాము. సెకండ్ క్లూ వచ్చేసి ఆయన్ని ప్రజా యుద్ధ నౌక అని కూడా పిలుస్తారు. తెలంగాణ రావడానికి అతను ఒక ముఖ్య పాత్ర, కీలక పాత్ర పోషించాడు అని కూడా చెప్పొచ్చు ఒక రకంగా. గద్దరా? నిజంగానా? కన్ఫర్మ్ చేసేయండి మరి. ఒకసారి శారీ చూడండి, బాగుందా అనుష? చూస్తున్నావా? బాగుందా? మరి గద్వాల్ యూఎస్ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ శారీ నీ సొంతం అయిపోయింది. కంగ్రాచులేషన్స్.
ఓకే. చూసారు కదా! మరి అనుష ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందంట. ఎంసెట్‌కి ప్రిపేర్ అవుతుందంట. ఎంచక్కగా ఆన్సర్స్ బాగానే అంటే తెలియకపోయినా కూడా చాలా బాగా మేనేజ్ చేసింది. ఎంచక్కగా ఆన్సర్స్ అయితే చెప్పి వాళ్ళ మమ్మీ కోసం ఒక శారీని గెలిచేసుకుంది. గద్వాల్ యూఎస్ సొసైటీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న అందమైన చీరని తన సొంతం చేసుకుంది. మరి మీరు కూడా కాల్ చేసి ఎంచక్కగా మాట్లాడేసేయండి. ఇంకా మరి కొంతమంది కాలర్స్‌తో మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు మన లక్కీ ఛాన్స్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్.